గోల్డ్ ఎందుకు రోజు రోజుకి పెరుగుతుంది? అసలు ఏంటి? అనేది మనం ఇవాళ మాట్లాడుకుందామండి. ఒక్కటేంటంటే అండి గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టనిటీ. తర్వాత ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. వీకర్ యుఎస్ డాలర్. సో ఇవన్నీ ఉండేటప్పుడు ఈ గోల్డ్ అనేది పెరుగుతూ ఉంది. జనరల్గా మనం ఏం చెప్తాం, ఈ ప్రతి ఒక్కరు ఏమంటే మన ఇండియన్ కల్చర్లో గోల్డ్ అనేది ఫీమేల్స్కి మెన్ వరల్డ్కి చాలా ఫేవరెట్ అండి. సో ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గోల్డ్ అనేది కొంటూ ఉంటారు సహజంగా. సో ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే గోల్డ్ అనేది కొనుక్కోండి, నేను కొనుక్కోవద్దు అంటలేదు. కాబట్టి మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తామో మన ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేసుకోమని చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు. మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫై చేసుకోండి, అసెట్ క్లాసెస్లో చేసుకోండి. జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయలేదనుకోండి, ఇన్ జనరల్ లైఫ్లో కూడా మనం ఏం చేస్తాము, కొంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో పెడతాము, కొంత అమౌంట్ స్టాక్స్ కొంటాము, కొంత అమౌంట్ ప్లాట్ కొంటాము, కొంత గోల్డ్ కొంటాం. రైట్, అక్కడ తెలియక డైవర్సిఫికేషన్ అనేది చేస్తున్నాం. అసెట్ క్లాసెస్ డిఫరెంట్ అసెట్ క్లాస్లో పెడుతున్నాం. సో అదేవిధంగా ఇప్పుడు మార్కెట్ 89,200 ఉంది పర్ 10 గ్రామ్స్ కాస్ట్. సో ఇప్పుడు మనం ఈ సినారియోలో గోల్డ్ కొనాలా అనేది ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి ఫిజికల్ గోల్డ్ కావాలి. ఫిజికల్ గోల్డ్ ఏం కావాలి? ఒక ఆర్నమెంట్ రూపంలో అది వేసుకుని ఒక ఫంక్షన్కి వెళ్ళడానికో లేకపోతే ఎక్కడికి వెళ్ళడానికి కొనుక్కుంటూ ఉంటారు. రైట్, అంతవరకు ఓకేనండి.